హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దొండకాయ రోస్ట్ కోసం దొండకాయల్ని చిలికల కింద కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ కోసం ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, దాచిన చెక్క, లవంగాయ, ఉప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో మెత్తగా ఆడుకోవాలండి. ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది. దాన్ని ఒకసారి వేయించుకుంటే ఇలా పొడి పొడిలాడుతుంది. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయించుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. జస్ట్ ఫ్రై చేసుకుని ఆ పొడిని మనం పైన జల్లేసుకుంటే తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది. మనకి ఫంక్షన్స్లో పెడతా ఉంటారు కదా, ఆ స్టైల్లో కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే గుళ్ళు, జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకుని దానిపైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా దొండకాయలు బదులు బెండకాయ, కాకరకాయ ఏదైనా ఏ ఫ్రైస్ అయినా వేసుకుని ఇలా పొడి చల్లుకోవాలి. పొడి సరిపడినంత వేసుకుని చల్లుకుంటే సరిపోతుందండి. అంతే, చాలా ఈజీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.